అయినా సరే భయపడను. భయపడకపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు, ఎప్పుడు వారి ఆస్తి. అది ఏమైనా చేసుకోనివ్వండి, అమ్మాయి వెనకాలన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోజులు లాగించారు కాబట్టి, రోజులు పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోను స్టూడియోల గురించి ఇంటర్వ్యూ ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోటు చెప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీస్ ఏమీ తెచ్చుకోండి అయ్యా, దయచేసి ఆ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాట చెప్పాలని మీడియా వారిని పిలిచానండి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా అది గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతుంద్రాలతోటి కుటుంబాన్ని వదిలేయాలని, కుటుంబాన్ని పాలు చేయాలని చేస్తున్నది తెలియదనుకున్నా. పాప ఆయన పిల్లి ప్రార్థన బాగా చూడలేదనుకుంటారు, అలాగా ఇది చూడలేదనుకుంటున్నారు, తెలియదనుకుంటున్నారండి. అయ్యా, ఓ పక్కనో గతంలో అయితే పెద్దవారు ఒక మాట అన్న పడాలంటున్నాడు ఆయన. అసలు నేను ఎప్పుడూ మీ కాపీ తేలేదే, మీ అన్నగారు కానీ మీరు కానీ ఎప్పుడు కాపీ తేలేదే. వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవేశంగా నన్ను తెరబడ్డారు, అది చెప్పండి అయ్యా. అప్పుడు చేసేసి పెద్దలు వాళ్ళ మాట అన్నా భరించాలి అంటాం. అయ్యా, చాలా గట్టిగా ఉందని పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తను పరిచయం చేశారట. మొదగా భద్రాము కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా భద్రాము కూతురు ఎందుకు చెప్పాలా? ఇది మొదగా భద్రాము కూతురు కాదే, మొదగా భద్రాము ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా దాన్ని మా పేరు మీ డయాస్ని ఉపయోగిస్తావా? ఇది పద్ధత? చదువుతాను. ఇంకోటి కొత్త విషయం, మా అమ్మాయిని పరిచయం, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ గురించి పరిచయం చేయి, మూడో భార్య గురించి పరిచయం చేయి. ఇప్పుడు ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నేను అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను గురించి పరిచయం చేయి. ఇది మొదటి భార్య, రెండో భార్య, వారు డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లైవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు?